వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ కౌశలంలో మార్క్స్ ఎలా చూసుకోవాలని చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. అలాగే వెబ్సైట్ కూడా పెట్టమని లింక్లో చాలామంది అయితే కామెంట్ చేశారు. మీరు వెబ్సైట్లో ప్రతిరోజు అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. వెబ్సైట్ లింక్ నేను కామెంట్లో అయితే ఇస్తాను. క్లిక్ చేయగానే మీకు ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీకు పాస్వర్డ్ తెలియకపోతే కింద ఫర్గెట్ పాస్వర్డ్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకొని మీ యొక్క పాస్వర్డ్ని అయితే చేంజ్ చేసుకోండి. లాగిన్ కాగానే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా చూపిస్తుంది. ఈ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ గల వ్యక్తి డిసెంబర్ 9వ తేదీ అలాగే డిసెంబర్ 10వ తేదీ కూడా ఎగ్జామ్ అయితే రాస్తారు. 2 సార్లు ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. వీళ్ళకి ఇలా రావడానికి కారణం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే 3వది కూడా వీళ్ళకి ఎగ్జామ్ డేట్ అయితే వచ్చింది. ఇక్కడ ఎక్స్పైర్డ్ అయితే అయిపోయింది. మీరు ఎగ్జామ్ బాగా రాకపోతే ఇలా మీకు రీషెడ్యూల్స్ అయితే వస్తాయి. మీరు ఎగ్జామ్ అయితే మళ్ళీ రాసినప్పుడు మీకు ఇలా కనిపిస్తుంది. మీరు ఏం చేస్తారంటే స్కిల్ అసెస్మెంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా స్కోర్ చూపిస్తుంది. యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ మీద క్లిక్ చేయండి. యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ మీద క్లిక్ చేయగానే మీకు వచ్చిన ఎగ్జామ్లో క్వశ్చన్స్ అయితే ఇలా చూపిస్తుంది. నేను ఆల్రెడీ కౌశలం A to Z ప్లేలిస్ట్లో టోటల్ క్వశ్చన్స్ ఎలా వస్తాయో తెలియజేస్తాను. మీకు తెలియకపోతే ఈ యొక్క ప్లేలిస్ట్ అయితే ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. ఇప్పుడైతే మనం కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ చూద్దాం. ఇక్కడ మీకు టైం 15 మినిట్స్ అయితే ఉంటుంది. మీ స్కోర్ చూడండి, ఇక్కడ B2 అయితే వచ్చింది. మీరు కమ్యూనికేషన్ మీద క్లిక్ చేస్తే మీ క్వశ్చన్స్ అయితే కనిపిస్తాయి, ఏ క్వశ్చన్స్ వచ్చాయో. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ పార్ట్ అబౌట్ సెలబ్రేటింగ్ ఫెస్టివల్. ఈ క్వశ్చన్కి అయితే మీకు 5 మినిట్స్ టైం ఉంటుంది. మీరు ఏం చేయాలంటే 4 మినిట్స్ ఆలోచించాలి. 1 మినిట్ అయితే మీరు వాయిస్ ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి మీరు ఇంగ్లీష్లోనే వాయిస్ ఇవ్వాలి. మీకు ఇష్టమైన పండుగలో మీకు నచ్చిన పార్ట్ ఏంటో ఆ యొక్క పార్ట్ని అయితే మీరు ఒక 30 సెకండ్స్లో అక్కడ వాయిస్ ఇచ్చేయాలి. ఇక రెండో క్వశ్చన్ వచ్చేసి 5 నిమిషాల తర్వాత 6వ నిమిషం ఉంటుంది కదా, అప్పుడు మీకు ఈ క్వశ్చన్ అయితే ఓపెన్ అవుతుంది. డిస్క్రైబ్ ఏ ఫెస్టివల్ ఆర్ హాలిడే దట్ యు ఎంజాయ్ సెలబ్రేటింగ్. అంటే మీరు ఒక పండుగలో కానీ లేదా హాలిడేలో కానీ ఎలా ఎంజాయ్ చేస్తారో మీరు వాయిస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. 4 మినిట్స్ ఆలోచించండి. ఆ యొక్క 1 మినిట్ అయితే మీరు ఆన్సర్ చెప్పేయండి. ఒక మూడో క్వశ్చన్ వచ్చేసి క్యాన్ యూ టెల్ మీ అబౌట్ హౌ పీపుల్ సెలబ్రేట్ ఫెస్టివల్స్ ఇన్ యువర్ ఏరియా. అంటే ఇక ఫర్ సపోజ్ రంజాన్ కానీ, క్రిస్మస్ కానీ, దసరా కానీ ఇలా మనం తీసుకోమంటే ఊర్లో ప్రజలు మొత్తం ఈ యొక్క పండుగను అయితే కలిపి సెలబ్రేట్ చేసుకుంటారు కదా, ఆ యొక్క పార్ట్ని అయితే మీరు చెప్పాల్సి ఉంటుంది. ఈ యొక్క క్వశ్చన్ ఓపెన్ కాగానే మీరు వెంటనే చెప్పకండి. ఒక 4 మినిట్స్ ఆలోచించి అప్పుడు నిదానంగా ఆన్సర్ అయితే ఇవ్వండి. మీ యొక్క వాయిస్ అయితే ఇక్కడ ప్రాపర్గా రావాలి. ఈ యొక్క కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్లో రెండవసారి ఏమొచ్చిందో చూడండి. ఫస్ట్ క్వశ్చన్ హౌ డూ యూ యూజువలీ స్పెండ్ యువర్ లంచ్ బ్రేక్. మీరు సాధారణంగా మీ భోజన విరామాన్ని ఎలా గడుపుతారు. రెండవ క్వశ్చన్లో వాట్ టైం డూ యూ యూజువలీ స్టార్ట్ యువర్ వర్క్ ఆర్ స్టడీస్. మీరు సాధారణంగా మీ పని లేదా చదువును ఎప్పుడు ప్రారంభిస్తారు. ఇక థర్డ్ క్వశ్చన్ క్యాన్ యూ డిస్క్రైబ్ వాట్ యూ యూజువలీ డూ ఆన్ ఏ వీక్ డే మార్నింగ్. మీరు సాధారణంగా వారపు రోజు ఉదయం ఏం చేస్తారో వివరించగలరా. సో చూస్తారు కదా, ఒక్కొక్కసారి ఒక రకమైన కమ్యూనికేషన్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఫ్రెండ్లీగానే ఒక క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఈ యొక్క 6 క్వశ్చన్లకు మీరు ముందుగానే బాగా ప్రిపేర్ అవ్వండి. ఇంకా వేరే కూడా అడగొచ్చు. ఈ యొక్క కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్లో వేరే క్వశ్చన్స్ కూడా అడగొచ్చు. కాబట్టి మీరు ముందుగానే ఏపీ కౌశలం కమ్యూనికేషన్ స్కిల్ అని టైప్ చేయండి. ఈ యొక్క వీడియోస్ అయితే వస్తాయి, చూడండి. ఇప్పుడు మీరు లీడర్ బోర్డ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లీడర్ బోర్డ్ అయితే కనిపిస్తుంది. మీకు టోటల్ ఎన్ని పాయింట్స్ వచ్చాయో అది కూడా చూపిస్తుంది. మీకు డైలీ లాగిన్ అవ్వడం వల్ల 10 పాయింట్స్ అయితే వస్తాయి. కోర్స్ కంప్లీట్ చేయడం వల్ల 100 పాయింట్స్ అయితే వస్తాయి. ఈ యొక్క అసెస్మెంట్ కంప్లీట్ చేయడం వల్ల 150 పాయింట్స్ అయితే వస్తాయి. కోర్స్ ఎలా కంప్లీట్ చేయాలో A to Z ప్లేలిస్ట్లోనే ఉంటుంది. దానిలోకి వెళ్ళి మీరు చూడండి. ఇక్కడ ర్యాంక్ చూడండి, 688వ ర్యాంక్ అయితే ఉంది. డైలీ సెషన్ చూసుకోండి. ఓన్లీ డైలీ లాగిన్ అవ్వడం వల్లనే 240 పాయింట్స్ అయితే వచ్చాయి. ఈ యొక్క స్కిల్ అసెస్మెంట్కి 600 పాయింట్లు అయితే వచ్చాయి. మీరు ఏం చేయాలంటే ఒక పాయింట్స్ అయితే చెక్ చేసుకోవాలి. డైలీ లాగిన్ అవుతేనే మీకు పాయింట్స్, డైలీకి 10 పాయింట్స్ వస్తాయి. ఇక్కడ చూడండి, సి ఆల్ యాక్టివిటీ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మీకు 2 డేస్ అగో 3 డేస్ అగో ఇలా మీరు ఎన్ని రోజులు లాగిన్ అవుతే అన్ని రోజులు మీకు చూపిస్తుంది. ఇక్కడ చూడండి, స్టార్టింగ్ నుంచి లాగిన్ అయ్యారు, అందుకే ఎన్ని పాయింట్స్ అయితే వచ్చాయి. ఎవరికైతే ఇలా ఎక్కువ పాయింట్స్ వస్తాయో వాళ్ళకి అందరికన్నా ముందుగా ఈ యొక్క జాబ్ అవకాశాలు అయితే ఉంటాయి. చాలామంది ఏం చేస్తారంటే జస్ట్ రిజిస్ట్రేషన్ చేసి ఇక బ్యాక్ వెళ్తున్నారు, అంతేకాని ఇక ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం లేదు. అలాగే ఇలా డైలీ లాగిన్ అవ్వడం లేదు. ఇలా డైలీ లాగిన్ అవుతేనే మీకు పాయింట్స్ అయితే వస్తాయి. చాలామందికి అసలు వెబ్సైట్ అంటే ఏంటో తెలియదు. వెబ్సైట్ అయితే నేను కామెంట్లో ఇస్తాను. ఆ యొక్క వెబ్సైట్ని క్లిక్ చేసి మీరైతే లాగిన్ అవ్వండి. మీరు జస్ట్ ఒక సచివాలయంలో అప్లై చేసి ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది కదా, ఇంకా అంతే అనుకుంటారు. ఇలా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఖచ్చితంగా. లీడర్ బోర్డ్ మీద క్లిక్ చేసి మై ప్రోగ్రెస్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా పాయింట్స్ అయితే వస్తాయి. డైలీ
ప్రతిరోజు మీరు లాగిన్ అవ్వాల్సిందే. ఇక నెక్స్ట్ వచ్చేసి మీరు ప్రొఫెషనల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఎవరికైతే నో ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళు లుకింగ్ ఫర్ ఏ జాబ్ మీద క్లిక్ చేసుకోండి. అంటే మీరు జాబ్ కోసం వెయిట్ చేస్తున్నట్టు. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఈ యొక్క విభాగంలో కంప్లీటెడ్ అని చూపిస్తుంది. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి కంప్లీటెడ్ అని చూపించదు. మీరు ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ అప్ యారో డౌన్ యారో ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసుకుంటే మీకు ఏమైనా ఇంకా ఎక్స్ట్రాగా వచ్చు అనుకోండి, ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ మీకు ఎంఎస్ వర్డ్ కానీ, ఎంఎస్ ఎక్సెల్ కానీ, ఎంఎస్ పవర్ పాయింట్ కానీ ఇలా ఉంటాయి కదా, ఇక్కడ చూడండి ప్రతి ఒక్కటి ఉంటుంది. ఇలా సెలెక్ట్ చేసుకోవడం వల్ల మీకు అడిషనల్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అది మీ ఇష్టం. మీరు ఎంఎస్ ఆఫీస్ అవి వస్తేనే సెలెక్ట్ చేసుకోండి, రాకపోతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోకండి. ఆల్రెడీ మీకు మీ యొక్క సబ్జెక్ట్ ఆధారంగా మీ యొక్క స్కిల్స్ అని మీకు చూపిస్తుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే సర్టిఫికేషన్ ప్రాజెక్ట్స్ దగ్గర మీరు ఎడిట్ సర్టిఫికేట్ క్లిక్ చేసి అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను కాబట్టి ఈ విధంగా చూపిస్తుంది. మీరు జాబ్ ఆపర్చునిటీస్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా రికమెండెడ్ అని కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, మీ యొక్క స్కిల్స్ ఆధారంగా ఏ దానికి మీరు ఎలిజిబుల్ అవుతారో ఆటోమేటిక్గా రికమెండ్ అవుతుంది. మీరేం చేయాలంటే ఈ యొక్క జాబ్స్కి అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఏ జాబ్ మీకు బాగా ఇష్టం ఉంటుందో ఆ యొక్క జాబ్కి అయితే మీరు చూసి నిదానంగా సెలెక్ట్ చేసుకోండి. అప్లై నా ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఈ యొక్క జాబ్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. లేదు ఈ యొక్క రికమెండెడ్ నాకు నచ్చలేదు అని మీకు అనిపిస్తే సెర్చ్ అండ్ ఫిల్టర్ ఉంటుంది. ఇక్కడ కూడా మీరు చాలా జాబ్స్ అయితే ఉంటాయి కాబట్టి ఇక్కడ మీరు సెర్చ్ చేసి చూసుకోవచ్చు. ఇక్కడ ఆటోమేటిక్గా చాలా జాబ్స్ అయితే చూపిస్తాయి. ఇవైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీరు కోర్సెస్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ కూడా మీకు రికమెండెడ్ కోర్సెస్ అయితే ఉంటాయి. లేదా సెర్చ్ అండ్ ఫిల్టర్ మీద క్లిక్ చేసి ఈ యొక్క కోర్స్కి అయితే ఫస్ట్ ఎన్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా ఏపీ కౌశలం A to Z అని ప్లేలిస్ట్లో ఉంటాయి. నేను ప్రతి ఒక్కటి చెప్పాను ఈ యొక్క ప్లేలిస్ట్లో. నెక్స్ట్ ప్రొఫైల్లో మీరు స్టార్టింగ్లో ఇక్కడ చూపిస్తే మీకు లాంగ్వేజెస్ నౌన్ అంటుంది. ఇక్కడ మీరు లాంగ్వేజెస్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంగ్లీష్, తెలుగు, ఇంకా మీకు ఏమైనా వస్తే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు CFR స్కోర్ కూడా చూపిస్తుంది. తర్వాత కింద ప్రొఫెషనల్ లింక్స్ అని ఉంటాయి. మీకు ఏమైనా లింక్డ్ఇన్ అవి ఏమైనా ప్రొఫెషనల్ వెబ్సైట్స్ ఉంటే ఇక్కడ మీరు ఆ యొక్క లింక్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఆ యొక్క లింక్డ్ఇన్ యాప్ ఓపెన్ చేస్తే దాని లింక్ ఉంటుంది. ఇక్కడ లింక్ అటాచ్ చేయొచ్చు. ఇక్కడ మీకు చూడండి యాక్టివ్ కోర్సెస్ అయితే ఇప్పుడు మెకానికల్ కెమిస్ట్రీ ఉంది. ఈ యొక్క BJC స్టూడెంట్స్ కాబట్టి మీరు వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి ఈ యొక్క డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. ఇలా ఫెయిల్ టు లోడ్ అని పడుతుంది. మళ్ళీ ట్రై మీద క్లిక్ చేయండి. ఇది మీకు నచ్చినట్టయితే కంటిన్యూ మీద క్లిక్ చేసుకోండి. సో ఇలా ఇవన్నీ చేస్తేనే మీకు ఈ యొక్క పాయింట్స్ అనేటివి ఎక్కువగా వస్తాయి. కాబట్టి ఈ యొక్క వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోట్స్ క్లిక్ చేయండి. టెక్నికల్ అసెస్మెంట్ క్వశ్చన్స్ కావాలంటే సపరేట్ ప్లేలిస్ట్ ఉంటుంది. అలాగే టెక్నికల్ విభాగంలో కూడా A to Z అని సపరేట్ ప్లేలిస్ట్ అయితే ఉంటాయి. మొత్తం 2 ప్లేలిస్ట్లు అయితే ఉంటాయి. కౌశలం వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఏం చేయాలన్న పూర్తి ప్రాసెస్ కౌశలం A to Z ప్లేలిస్ట్లో ఉంటుంది. వెంటనే ఆ యొక్క ప్లేలిస్ట్ ఓపెన్ చేసి చూసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.